ఇసుంటారమ్మంటే ఇల్లంతా నాదే అనడం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, సాయం చేసిన వాళ్ళకే వెన్నుపోటు పొడవడం. ఈ రోజుల్లో కొందరికి వెన్నతోటి పెట్టిన విద్య. సాయం చేసిన వాళ్ళను గంజిల ఈగ లెక్క తీసిపడేటోళ్ళు కూడా ఉన్నారు. చూస్తున్నాం కదా నుల్లా. అవసరం ఉన్నంతసేపు ఒక లెక్క, తీరినాక ఇంకో లెక్క అన్నమాట. సాయం చేసిన వాళ్ళనే ఏపో నువ్వేంది నీ లెక్కేంది అనేటోళ్ళు కూడా ఉన్నారు కదా. అయితే ఇప్పుడు వార్త ఏందంటే, ఇదేందయ్యా ఇది గమ్మత్తుకున్నది. లారీ మీద ఇండ్లను తీసుకుపోతుంటే చూసినాం గాని లారీ ఏంది ఇల్లెక్కింది. అయినా సాయం చేసిన వాళ్ళని మర్చిపోడు కామన్ అని చెప్పిండ్రు. సాయం చేసిన వాళ్ళనే ఇబ్బంది పెడుతున్న రోజులని. ఇప్పుడేమో లారీ ఇల్లు కథ చెప్తున్నారు. ఏందనంటే ముచ్చటంతా ఈ లారీ అన్న గురించేనుల్లా. అందుకే చూపెట్ను. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ లో ఉండే ఈ అమర్కాంత్ అన్న 15 ఏళ్ళు ఈడున్నప్పుడు లారీ క్లీనర్ గా చేరిండట. అటెంక లోన్ తీసుకొని ఈ లారీ కొంటే బగ్గ కలిసి వచ్చి పైసలు మంచిగానే వెనకేసుకున్నాడట. ఈ నడుమ ఇల్లును కూడా మంచిగానే కట్టుకున్నాడు. అయితే ఇన్నేళ్లు బతుకునిచ్చి ఒక తొవ్వ చూపిన లారీని అంత ఈజీగా తుక్కు కింద ఎందుకు మారుస్తానని చాలా అంటే చాలా ప్రేమతోని ఇగో ఈ ఉపాయం చేసి ఇల్లు మీద పెట్టుకున్నాడు. ఇన్ని రోజులు లారీ నన్ను మోసింది, ఇప్పుడు నా ఇల్లు లారీ మోస్తుందని చెప్తున్నాడు. కానీ చూడుండ్రుల్లా, అన్నకు లారీ అంటే ఎంత ప్రాణమో. మనుషులకు మనుషులే మోసాలు చేసుకొని చంపుకుంటున్న ఈ రోజుల్లా లారీ కొన్న ఇన్నేళ్లకు ఇల్లు కట్టుకొని ఇంటి మీద పెట్టడం అంటే అన్నది ఎంత మంచి మనసు అర్థం చేసుకోండ్రి.